ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి జూన్ నెలకు సంబంధించిన శ్రీవారికి దర్శన టికెట్ల భాగంగా మనకి ఈ నెల అంటే మార్చి నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారికి వర్చువల్ సేవ టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. కాకపోతే ఈ వర్చువల్ సేవ టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారో వీళ్ళలో చాలామంది తెలుసో తెలియకో ఒక మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీరు అటువంటి మిస్టేక్ ఏం చేయకుండా మీరు డైరెక్ట్గా శ్రీవారికి దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి సాధారణంగా వర్చువల్ సేవ అంటే తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న మనకి ప్రధానమైనటువంటి ఆజిత్ సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆజిత్ బ్రహ్మోత్సవం సేవలు కానీ ఈ సేవల్లో మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే మనకి ఉదయం రిలీజ్ అవుతున్న ఆజిత్ సేవలో అయితే మీరు డైరెక్ట్గా ఈ సేవలను బుక్ చేసుకుని మీరు డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆజిత్ సేవలో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారికి దర్శనం అన్నది శుభోదయం ఎంట్రీ ద్వారా ఉంటుందండి. అంటే గంట నుండి 2 గంటల లోపు మీ దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఈ వర్చువల్ సేవలో అయితే మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల స్వామివారికి ఆజిత్ సేవలు అయితే మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని ల్యాప్టాప్లో కానీ, టీవీలో కానీ, మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ ఈ 4 రకాల ఆజిత్ సేవల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. అందుకని వీటిని వర్చువల్ సేవ టికెట్లని లేదా ఆన్లైన్ సేవ టికెట్లని లేదా రూ. 500 దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మీకు శుభోదయం ఎంట్రీ ద్వారా అయితే శ్రీవారికి దర్శనం ఉంటుందండి. రూ. 300 వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అవి శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటారు. మీరు అదేవిధంగా రూ. 300 స్పెషల్ లైన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకైతే శుభోదయం ఎంట్రీ పాయింట్ నుండి మీకైతే దర్శనం ఉండదండి. డైరెక్ట్గా ఉదయం రిలీజ్ అవుతున్న శ్రీవారికి ఆజిత్ సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే అవకాశం ఉంటుంది తప్ప మీకు ఉండదు. మీరు కేవలం వర్చువల్ సేవ అనేది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఇంటి దగ్గరికి కూర్చొని ఆన్లైన్లో చూసిన తర్వాత మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం అండి. కేవలం ఇది దర్శన టికెట్ మాత్రమే. అదేవిధంగా మనకి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది శ్రీవారి భక్తులు ఒక మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి. మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉంటుందో అంటే ఈ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే టీటీడీ దేవస్థానం సంస్థ అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మనం బుక్ చేసుకుంటాం కదండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంటుంది కదా. మీరు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉంటుందో అది మనకి వర్చువల్ సేవ బుక్ చేసుకోవడానికండి. అంటే వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూడడానికండి. అది వర్చువల్ సేవ డేట్ అనేది. దాని కిందే మనకి ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ టికెట్ హియర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు 2వ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. అదే శ్రీవారికి దర్శన టికెట్ బుక్ చేసుకునేటువంటి క్యాలెండర్. మీరు సేవ బుక్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత స్టెప్ కింద శ్రీవారికి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. అంటే ఇందులో 2 స్టెప్లు ఉంటాయి కాబట్టి 2 స్టెప్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ వర్చువల్ సేవ టికెట్ అయితే బుక్ చేసుకున్నట్లు జరుగుతుంది. చాలామంది మన శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఉంది కదండి. ఆ క్యాలెండర్లో ఒక డేట్ని ఎంపిక చేసుకుని అమౌంట్ కట్టేసిన తర్వాత టికెట్ బుక్ అయిపోయింది అనుకుంటున్నారండి. అలా బుక్ అవ్వదండి. మీరు వర్చువల్ సేవ డేట్ బుక్ చేసిన తర్వాత దాని కిందే ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత 2వ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. 2వ క్యాలెండర్లో ఒక డేట్ని అయితే ఎంపిక చేసుకుని అంటే మీరు ఏ రోజునైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ అక్కడ ఎంపిక చేసుకోండి. అదేవిధంగా కింద మనకి టైం స్లాట్లు ఉంటాయండి. మధ్యాహ్నం 1 గంట, 2, 3, 4, 5, 6 అదేవిధంగా రాత్రి 8, 9 గంటల వరకు కూడా టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఏ టైంలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ టైంను కూడా అక్కడ ఎంపిక చేసుకుని మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే చాలామంది ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా కళ్యాణ టికెట్ కోసమే చూస్తున్నారండి. మీరు కళ్యాణ టికెట్ వర్చువల్ సేవలో బుక్ చేసుకున్నా సరే మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ కళ్యాణంలో అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు టికెట్ బుక్ చేసుకుంటారంటే ఇది కేవలం మీరు దర్శన టికెట్, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వర్చువల్ సేవ బుక్ చేసుకుంటారో ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే. మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆజిత్ సేవలో అయితే మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. అక్కడ కూడా మీరు కళ్యాణ టికెట్ కోసమే చాలామంది పోటీ పడుతున్నారు. పోటీ పడిన ఉపయోగం ఏముంటుందండి అక్కడ.
ఇది స్వామివారి యొక్క వర్చువల్ సేవ ద్వారా శ్రీవారి యొక్క కళ్యాణంలో పాల్గొన్నాము అనేటువంటి మనకి ఆనందం తప్ప మీరు అక్కడ స్వామివారి యొక్క కళ్యాణంలో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈసారి బుక్ చేసుకున్నప్పుడు మీకు దర్శన టికెట్ కావాలనుకుంటే ఈ వర్చువల్ సేవలోకి వచ్చి దర్శన టికెట్ బుక్ చేసుకోండి. లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసి మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ టికెట్ బుక్ చేసుకుంటే మీకు అమౌంట్ సేవ్ అవుతుంది. దాని ద్వారా మీరు ₹300 స్పెషల్ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు మీరు వర్చువల్గా స్వామివారి యొక్క కళ్యాణంలో కానీ, ఉద్యోగ సేవలో కానీ, సహస్ర దీపాలంకరణ సేవలో కానీ, లేదా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలో కానీ పాల్గొనాలి అనేటువంటి ఆలోచన ఉంటే బుక్ చేసుకోండి, తప్పేం లేదు. కాకపోతే అది దర్శన టికెట్ లేదా డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న సేవ టికెట్ కూడా తెలియకుండా చాలామంది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని చాలామందికి తెలియక సార్ మేము దర్శనానికి ఏ డేట్కి వెళ్ళాలి, ఇంకా మాకు డేట్ అన్నది ఇవ్వలేదు, ఏ టైంకి వెళ్ళాలని అడుగుతున్నారండి. కొత్తగా ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారో మీరు ఈ విషయం తెలుసుకోండి. లేదు మీకు కేవలం శ్రీవారి యొక్క దర్శనం మాత్రమే కావాలనుకుంటే మీరు ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది విడిచిపెట్టి మీరు ₹300 దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి. లేదు మేము మానసికంగా స్వామివారి యొక్క వర్చువల్ సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉంది అనుకుంటే మీరు స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని టీవీలో కానీ, మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ స్వామివారి యొక్క కళ్యాణాన్ని లేదా ఉంజల్ సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని చూసిన తర్వాత మీరు తర్వాత రోజు నుంచి అయితే శ్రీవారికి దర్శనం అయితే మీకు ఓపెన్ అవుతుందండి. అంటే ఉదాహరణకి మీరు 2వ తారీఖు నుండి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే మీరు 1వ తారీఖునే స్వామివారికి వర్చువల్ సేవ డేట్ అయితే బుక్ చేసుకోవాలి. వర్చువల్ సేవ డేట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీకు దర్శనం అన్నది తర్వాత రోజు నుంచి అయితే ఓపెన్ అవుతుందండి. 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. గతంలో చాలామంది మిత్రులకు తెలియక వర్చువల్ సేవ టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందండి. వాళ్ళకైతే దర్శన టికెట్ అయితే ఇంకా బుక్ కాలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నెలలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకోండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే గతంలో లాస్ట్ టైము వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకున్నారో మీరు సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మీరు డైరెక్ట్గా వర్చువల్ సేవ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఒకేసారి వర్చువల్ సేవ డేటు ప్లస్ వర్చువల్ సేవ దర్శన టికెట్ 2 కూడా ఒకేసారి మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు ఎవరు కూడా ఎటువంటి మిస్టేక్ చేయకుండా చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు స్వామివారిక వర్చువల్ సేవలో తరించేటువంటి భాగ్యాన్ని పొందండి. ఇందులో 2 స్టెప్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. డబ్బులు అయితే పాటు చేసుకోవద్దు. అలాగని మీరు గతంలో కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది పోదండి, అమౌంట్ అయితే ఉంటుంది. 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి తిరుమల కొండ పైన సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు కానీ ఈ 2 కూడా మనకి స్వామివారికి ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే మనకి స్వామివారి ప్రధాన ఆలయ గోపురం ఉంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది అద్దాల మండపంలో జరుగుతుంది. అది తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే మీరు శుభోదయ ఎంట్రీ ద్వారా వెళ్ళి దర్శించుకుంటారండి. ఆ టికెట్లు అయితే మనకు ఉదయం రిలీజ్ అవుతాయి. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కూడా మనకి స్వామివారి మాడవీధిలో జరుగుతాయండి. అది కూడా తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఏం చేస్తారంటే ఈ 2 సేవలు కూడా మనకి బయట తిరుమల కొండపైన ఓపెన్గా జరుగుతాయి కాబట్టి ఇది చూసిన తర్వాత మీరు ₹300 స్పెషల్ దర్శనం ద్వారా మీరు వెళ్ళి శ్రీవారిని అయితే జయ విజయ దగ్గర నుండి అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపల మీ ప్రాణం కూడా ఈ సేవ ద్వారా ఈ టికెట్ ద్వారా మీరు శ్రీవారి దర్శనానికి అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని శ్రీవారికి సేవ తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.